ఆంధ్రప్రదేశ్లో జూన్ 2024 తర్వాత గాంజా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ మిగతా జిల్లాలో ఉన్న కానీ మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది. కొత్తగా నిన్న మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది, సాటిలైట్ సర్వే. మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు. జీరో ప్రొడక్షన్ ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము. దాంట్లో మనకి సక్సెస్ అయింది. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అది కూడా నేను చెప్తున్నాను, అందరికీ చెప్పగలుగుతున్నాము. ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు, మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాము. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాము, కొత్తగా పెట్టాము. క్యూములేటివ్ గా చూస్తే 5000 ఇయర్స్ వరకు పనిష్మెంట్స్ అయిపోయినాయి ఇప్పటికే ఈ లాస్ట్ 1 ఇయర్ లో. మొత్తం అందరు స్టేట్ లో చూస్తే మన యూత్ ఎంత ముఖ్యంగా మనకు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలా, అది బాధ్యత, సమాజం బాధ్యత. ఇది ఒక ఇండివిజువల్ గా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చేసేస్తారు, ఏమో జీరో డ్రగ్స్ వరకు వెళ్ళిపోతారు. అది చేస్తాము, బట్ అది సాధ్యం కాదు. సో సమాజం ముందు వచ్చి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ కార్యక్రమంలోని కేవలం డ్రగ్స్ డిస్ట్రక్షన్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ డ్రగ్స్ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈగల్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా మంది తల్లులు మాకు కాల్ చేస్తున్నారు, మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఈ అడిక్షన్ సెంటర్స్ అవన్నీ కూడా పటిషన్ చేస్తున్నాం. రాష్ట్రంలోని ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని గంజా సాగు లేకుండా చేయడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ 70 లక్షల మంది విద్యార్థుల్ని పరిరక్షించడం కోసం, పొగాకు ఉత్పత్తిని నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు నిజంగా దేశాన్ని ప్రేమిస్తే, దేశభక్తులైతే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ని ముట్టుకోవద్దు. ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ అనే పదం వినిపించిందంటే దయచేసి ఈగల్ కాల్ సెంటర్ 1972 కాల్ చేయాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం.